వ్యవస్థని ఈరోజు ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఎవరికి, కానీ వ్యవస్థలు శాశ్వతం. ఆ వ్యవస్థను గౌరవించడం అనేటువంటిది ప్రధానంగా మన బాధ్యత. కాబట్టి ఆ వ్యవస్థను గౌరవించి ఈరోజు పోలీసు వ్యవస్థను గౌరవించి ఈరోజు హాజరు కావడం జరిగింది. కాబట్టి మరలా చెబుతున్నాం, కేసులకి, అరెస్టులకి, జైళ్లకి భయపడేటువంటి వ్యక్తులం కాదు. ఉడత బెదిరింపులకు భయపడడం. పాపం సోమిరెడ్డి లాంటి బలహీనుడు అనుకుంటున్నాడేమో గోవర్ధన్ రెడ్డి మీద 4 కేసులు బనాయిస్తే పాపం గమ్మైపోతాడని చెప్పి నువ్వు బనాయించే కొంది ఇంకాస్త ఘాటుగా విమర్శిస్తాం. అవసరమైతే 2-3 సార్లైనా జైలుకి వెళ్ళడానికి సిద్ధపడతాం తప్ప జీవితంలో రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం తప్ప రాజీ పడే భయపడో పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రాజకీయంగా ఆత్మహత్యకైనా సిద్ధపడతాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనున్నటువంటి ఆలోచనని, నా ఆశయాల్ని వదిలిపెట్టి మాత్రం ఎవరు ఎన్ని విధాలు భయపెట్టినా, ప్రలోభ పెట్టినా వాటికి లొంగేది ఉండదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోమిరెడ్డి చేసినటువంటి అవినీతి ఏదైతుందో, విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి అవినీతి, కట్టలు తెలుసుకున్నటువంటి అవినీతి, ఎన్నడూ లేనటువంటి అవినీతి, సర్వేపల్లిలో దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితిని తప్పనిసరిగా ఎత్తి చూపిస్తాం. ఎక్కడా కూడా వాటి గురించి ఆలోచన చేయం. కాబట్టి ఈ కేసుల్లో నాకే సిగ్గుగా ఉంది. 3 లక్షల రూపాయలు ఒక దళితుని డిమాండ్ చేయడమే ఒక తప్పు అయితే, ఆ పాపం అతను చేసినటువంటి ఆవేదన చేయడం ఇంకా సిగ్గుచేటైతే, ఆ ఆవేదన చెందినటువంటి ఆ దళితుడి ఆవేదనని ఫార్వర్డ్ చేసినందుకు నా మీద కేసు పెట్టడం అనేటువంటిది నిజంగా బహుశా వ్యవస్థలో ఇటువంటి వ్యక్తులు ఉండరు. కాబట్టి ఇటువంటికి భయపడం. నేను 5 సంవత్సరాల అధికార పార్టీలో ఉన్నా, మంత్రిగా పనిచేశా. సోమిరెడ్డి మీద ఒక్క కేసు కూడా నమోదు చేయించాను. సోమిరెడ్డి మీద వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఆ రోజు కేసు అయిన నమోదైనటువంటి కేసు కానీ, విచారణకి సోమిరెడ్డిని పిలిచినటువంటి కేసు కానీ సివిల్ కోర్టులో వాళ్ళు వెళ్లి కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఇక్కడికి వచ్చారు తప్ప నేను సోమిరెడ్డి లాంటి బలహీనుడి మీద, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా సోమిరెడ్డి మీద పోలీసు కేసులు పెట్టి దాని మీద పాపం అటువంటి బలహీనుడి మీద నేను నా బలాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి బలం నాకు సరిపోయినటువంటి వాడు, సరితూగేటువంటి వాడు, గెలుపోవటం కాదు బలం. ఈరోజు ప్రజలు పాపం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకు మోసపోయి ఓట్లు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకు మోసపోయి ఓట్లు వేశారు తప్ప సోమిరెడ్డి బలం కాదు. కాబట్టి బలం బలహీనత అనేటువంటిది చూస్తే అటువంటి బలహీనుడి మీద బలాన్ని ప్రయోగించాలనేటువంటి ఆలోచన అన్నాడు చేయలేదు, చెయ్యబోననేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మరలా చెప్తున్నాం. నా మీద మరలా ఈ కేసులు ఏదైతే ఉందో వాటి విచారణకు సంబంధించి సహకరిస్తాం, పోలీసు వ్యవస్థను గౌరవిస్తాం. ఏది ఏమైనా సరే ఇటువంటి వాటికి భయపడేటువంటి ప్రసక్తి ఉండదని చెప్పి తెలియజేస్తూ, పాపం ఈ రోజు నేను మెడ్రాస్ నుంచి నేరుగా రావడం జరిగింది. అయినా సరే ఈ రోజు హాజరవుదామా లేదా అనేటువంటి మీమాంస ఉన్నది. అయినా సరే తెలుసుకుని ఈ రోజు నేను హాజరు అవుతానని చెప్పి పాపం వందలాదిగా తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకి తప్పనిసరిగా నా మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానాలకి నా హృదయపు అంచులలో నుంచి వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి కార్యకర్త ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా. ఈ రోజు నేను స్టేషన్ కు రావడానికి కారణం ఎంతో మందిని పాపం స్టేషన్ కి పిలుస్తున్నారు, కొడుతున్నారు, జైళ్లకు పెడుతున్నారు, అరెస్ట్ చేయిస్తున్నారు. కార్యకర్త అనేటువంటి వాడికి ఎవరికి కూడా మేము స్టేషన్లకు వెళుతున్నామో, నాయకులు స్టేషన్లకు వెళ్తున్నారనేటువంటి భావం కలగకుండా మీరు వేరు కాదు, నేను వేరు కాదు, మీకు సంఘీభావం తెలుపుతూ నేను కూడా ఈరోజు విచారణకు హాజరయ్యాననేటువంటి సంకేతం ఈరోజు కార్యకర్తలకు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు నేను విచారణకు హాజరు కావడం జరిగింది. లేకపోతే సమయం గడువు కోరి ఉండవచ్చు. తప్పనిసరిగా పోలీసు విచారణకు సంబంధించినటువంటి దాంట్లో న్యాయాన్యాలు ఏ విధంగా ఉన్నా న్యాయ వ్యవస్థలో ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపరంగా ఎదుర్కొంటాం. అన్ని రకాలైనటువంటి విషయాలు రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం, కార్యకర్తలకు అండగా నిలుస్తాం. ఈ జిల్లాలో మరలా ఈరోజు నేను చెబుతున్నా, రాసి పెట్టుకోండి. ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే ఈరోజు ఈ 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గంతో సహా 11 నియోజకవర్గాలు ఈరోజు నేను జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా. 11 నియోజకవర్గాలు గెలిపించేంత వరకు పోరాడదాం, కష్టపడదాం. జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎవరైతే కష్టపెట్టారో, ఎవరైతే నష్టపరిచారో వాళ్ళందరినీ ఊరికే వదిలిపెట్టడం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, ఈ కేసులకి, ఈ అరెస్టులకి, ఈ జైళ్లకి భయపడేటువంటి పిరికివాడిన సోమిరెడ్డి లాగా నేను కాదు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా వ్యవస్థలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తప్పనిసరిగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు అధికారం లేకపోయినా ఆయన ఆలోచనకి ఆయన అడుగుజాడలో నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నా ప్రాణం ఉన్నంత వరకు
జగన్ వెంట నడుస్తానని చెప్పి మరొకసారి మనవి చేస్తూ మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి గుండె ధైర్యం దిటువు ఈరోజు ఇటువంటి పోలీస్ స్టేషన్ ఎన్ని రకాలైనటువంటి విచారణలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి దాని మీద మాట్లాడడం జరిగింది. దానికి పాపం చంద్రబాబు నాయుడిని గాడిద మీద ఊరేగిస్తారు అని చెప్పడం అనేటువంటిది ఆయనకు పాపం బాధ కలిగించిందని చెప్పి పాపం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు బాధ కలిగి దాని మీద 2వ కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి 2 కేసుల్లో కూడా దాదాపుగా పాపం పోలీసులు అయితే ఒక్కొక్క దానికి 50 ప్రశ్నలు తయారు చేశారు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి అడిగారు. నేను చెప్పా ప్రజలకి ఇవ్వకుండా ఎగ్గొట్టడమే నా దగ్గర ఉన్నటువంటి ఆధారము. కాబట్టి దాని మీదనే నేను మాట్లాడా. అంతకన్నా ఆధారం అవసరం లేదు. 100 రోజుల్లోనే ఇస్తానంటే 100 రోజుల లోపల ఇస్తాను వెంటనే అన్నాడు. 100 రోజులు అని కూడా చెప్పలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ హామీలన్నింటినీ అమలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడడం జరిగింది.